క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సకల ఆత్మల సంస్మరణ దినోత్సవం రోజున ఎంతోమంది దివ్యబలి పూజలను పెట్టిస్తున్నారు. మా అందరికీ విశ్వాసం అన్ని ప్రార్థనల కంటే కూడా దివ్యబలి పూజ అతి శ్రేష్టమైన ప్రార్థన. కారణం అది స్వయంగా క్రీస్తు ప్రభువే తనను తాను మన ఆత్మల కొరకై అర్పించుకున్నటువంటి బలియాగం. ముఖ్యంగా ఎవరైతే యూట్యూబ్ ద్వారా మన ఛానల్ను చూస్తున్నారో వారందరూ కూడా విశ్వాసంతో పూజలు పెట్టమని అడిగారు. వారందరి యొక్క పేర్లను ఇప్పుడు చదవటానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఓపిక కూర్చోండి. అదేవిధంగా ఈ వీడియో ద్వారా ఆలకించేటువంటి వారు, వీక్షించేటువంటి వారు పేర్లు చదువుతూ ఉండగా ఊరికి అలా కూర్చోకుండా వారి కోసం ప్రార్థన చేయండి. మనం వారి కోసం ప్రార్థించినప్పుడు, మనం మరణించినప్పుడు కూడా మన కోసం కూడా ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ పేర్లను చదువుతున్న స్థానంలో మరణించినటువంటి ఆత్మల కొరకే ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ఏకీభవించి ఇక్కడ ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. పొట్లూరి సత్యానందం యొక్క ఆత్మవిశ్రాంతి కొరకే దివ్యబలి పూజ. గడ్డిపాటి జగన్మోహన్ రావు భారతీయ ఆత్మవిశ్రాంతి కొరకై దివ్య పూజ. గెడ్డం సహదేవుడు రామకృష్ణ ఆత్మవిశ్రాంతి కొరకై. తుమ్మ ఇన్నారెడ్డి, తుమ్మ లూర్దుమ్మ, తుమ్మ షెవర్రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకై. తెరేసా, ఫ్లోరెన్స్ నైటింగెల్, ఎం బాలరాజు, ఆర్ వివేకానంద, వెరోనికా సుప్రజ, అభి ఆత్మవిశ్రాంతి కొరకై పూజ. గుజ్జుల బాలయ్య, గుజ్జుల ఎమిలియమ్మ, గుజ్జుల గురవయ్య, గుజ్జుల మాణిక్యమ్మ, కొత్తూరి నవరాజ, జోజమ్మ వారి ఆత్మ కొరకై దివ్యబలి పూజ. ఆరోగ్యం శౌరి అమృతమ్మల ఆత్మల విశ్రాంతి కొరకై. నాగన, పరదేశం, పి మరియన్న, పి రాములమ్మ, బ్రహ్మోజీరావు, ఆనందరావు మరణించినటువంటి ఒక నెల పాప కొరకై కూడా దివ్యబలి పూజను పెట్టించమని అడుగుతున్నారు. పెండెం చిన్నప్ప, పెండెం రాజమ్మ, తేరా జోనేశ్రావు, తేరా క్రిస్టినమ్మ, క్యాథరిన్ అమ్మ, తేరా ఆనందరావు, ఫాదర్ ఏ శ్రీధర్, రాజేశ్వరరావు, మరియమ్మ, వెంకటరత్నం, రోంపల్లి ఆంతోని, బొంతు జనార్దన్ రావు, జోస్ఫిన్, ఎన్ సుశీల, బాబురావు మీరుల ఆత్మవిశ్రాంతి కొరకే ప్రార్థన చేద్దాం. బొంతు కృష్ణకుమారి, సంపత్రావు, సత్యనారాయణ, స్వాతి, బిందు, ప్రకాష్ల కొరకే ప్రార్థన చేద్దాం. సిర్ల లూర్దురత్నం, తెంబూరి దానియల్, సుధీర్, పీటర్ డేవిడ్ ఫ్రాన్సిస్, పీటర్ రాజా ఆత్మల విశ్రాంతి కొరకై. కుప్పల పాపయ్య, తెరేజమ్మ, చిన్నయ్య, అంతోనిరాజు, మరియ రోజా ఆత్మల విశ్రాంతి కొరకై దివ్యబలి పూజ. వాసు మరియ నక్షత్రం, వాసు జోజీ, సుశీల, రాయన్న, వరప్రసాద్, నాగేంద్ర వరప్రసాదుల ఆత్మవిశ్రాంతి కొరకై. జి మర్రెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకై. బట్టు హరిబాబు ఆత్మవిశ్రాంతి కొరకై. నక్క రాణి ఆత్మవిశ్రాంతి కొరకై. కాటు లక్ష్మయ్య, సోమమ్మ, గద్దల గంగయ్య, చిట్టమ్మ, సాలోమన్, సాగర్, శ్రీకాంత్, ముళ్లపూడి యేసుల ఆత్మవిశ్రాంతి కొరకే దివ్యబలి పూజను సమర్పిస్తున్నాం. వెంకాయల వీరయ్య, గోపయ్య, రవి, శేఖర్ల ఆత్మవిశ్రాంతి కొరకై. పుట్టి రాజయ్య, తెరేసమ్మల ఆత్మవిశ్రాంతి కొరకై. దార యోహాన్, దీనమ్మ, ప్రసాదరావు, వసంతకుమారి, కోల దేవదాస్, పుష్పకుమారి ఆత్మల విశ్రాంతి కొరకై దివ్య పూజ. పైరెడ్డి చిన్నప్ప రెడ్డి, పైరెడ్డి నక్షత్రమ్మ, బాసాని శివరెడ్డి, బాసాని అర్లారెడ్డి, ఏరువ ఆనందరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, మేకల శౌరమ్మ, మేకల సిస్టర్ రోజ్లీనా, గాదె లూర్దురెడ్డి, బాసాని నక్షత్రమ్మ, గాదె జ్యోతుల ఆత్మవిశ్రాంతి కొరకై దివ్య పూజ. ఈదా రంగారావు, మరియా జీవమ్మ, వేడుకొండలు, వరా చిట్టమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు దివ్య పూజ. మండాడి
మందాని, హృదయమేరి, మాదాని, సామువేలు, కోటమ్మ, పిల్లి చిన్నప్ప, సుజానమ్మ, ముక్కంటి ఆత్మవిశ్రాంతి కొరకే పూజ, బాస్తాని జోజిరెడ్డి, తుమ్మ పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డిల ఆత్మవిశ్రాంతి కొరకే పూజ, బేతం ప్రకాశం, భాగ్యమ్మ, వంగలపూడి రామ్మూర్తి, వంగలపూడి మరియమ్మల ఆత్మవిశ్రాంతి కొరకే దివ్య పూజ, పుచ్చకాయల క్రిస్టియాన్, సౌభాగ్యమ్మ, ఎస్తేర్ రాణి, సుహాస్ క్రిస్టియాన్, జ్ఞానప్రకాష్, సూరమ్మల ఆత్మవిశ్రాంతి కొరకు దివ్య పూజ, కొతాలి చిన్నయ్య మాస్టర్, మదిల విన్సెంట్, మదిల సురేష్ బాబు, నిర్మల జ్యోతి, దారం సురేష్, పులిపాటి ఆంధ్రియ మాస్టర్, పులిపాటి దేవ మాణిక్యం, మేరీ, డెక్క జోసెఫ్, అనిల్ కుమార్, కొత్తపల్లి గణేషుల ఆత్మవిశ్రాంతి కొరకు దివ్య పూజ, ఎం ఇన్నయ్య, అన్నయ్య, ఆరోగ్యమ్మ, ఎం బుచ్చయ్య, ఎస్ మైకల్, ఎస్ మేరీ, సంజీవమ్మ, కోటయ్య, నరసమ్మల ఆత్మవిశ్రాంతి కొరకే దివ్య పూజ, అప్పికట్లు ఆశీర్వాదం, బాలమ్మ, వెంకటేశ్వర్లు, రాయల దేవసహాయం, అన్నమ్మ, రాయల భిక్షం, గురవమ్మ, జోజప్ప, మరియమ్మ, లక్ష్మయ్య, కమలమ్మల ఆత్మవిశ్రాంతి కొరకే దివ్య పూజ, పెదవట్ల సావిత్రి, తోకూరి చంద్రరావు ఆత్మవిశ్రాంతి కొరకై, దాసరి ఏకోబురావు, ప్రభాకర్ రావు, సౌజన్య, సత్తయ్య, మరియమ్మ, గంజి వెంకటేశ్వరరావు, కురూపరావు, భైమాల్, మాధుర్సి, బుర్రా జయశీల ఆత్మవిశ్రాంతి కొరకై పూజ, మాదాను సెసీలియా, మాదాను స్టానిస్లాస్, పామిశెట్టి ఆరోగ్యం ఆత్మవిశ్రాంతి కొరకై, గాజుల రాములు, మతయ్య, అచ్చమ్మల్, ఎం జాయ్ థామస్ల కొరకై పూజ, జోసఫ్, రాహిలమ్మ, ప్రభుదాసు, సుగుణమ్మ, సరోజమ్మ, శ్యామ్, చిన్నయ్య, రత్తయ్యల ఆత్మవిశ్రాంతి కొరకై, మద్దాలి విజయకుమార్, గంజి సుబ్బారావు ఆత్మవిశ్రాంతి కొరకై, సూర్యకాంతం, సత్యానందం మాస్టర్ల కొరకై, చిన్నాబత్తిన నరసింహారావు, తిరుమల రెడ్డి జోజిరెడ్డి, పాపులమ్మ, కొమ్మారెడ్డి జోజిరెడ్డి, మరియమ్మల ఆత్మవిశ్రాంతి కొరకై దివ్య పూజ, దేవరపల్లి ఆశీర్వాదం, తెరేసమ్మ, మేరీజ్యోతుల కొరకై, కొంపల్లి బాలయ్య, సావయ్య, పోసయ్య, సంజీవ్, అగ్గిమల్ల లావణ్య ఆత్మల విశ్రాంతి కొరకై, రాములు, మధుజోస్న, సంతమ్మ ఆత్మల విశ్రాంతి కొరకై, బందెల బాబురావు, బాయమ్మ, మోచర్ల వెంకటేశ్వరరావు, శాంతమ్మల ఆత్మవిశ్రాంతి కొరకై పూజ, మండ మేరీ, థామస్ల ఆత్మవిశ్రాంతి కొరకై, గోర్ల విజయప్రసాదరావు, వెంకటస్వామి, సరోజిని, విక్టర్, విలియం, శ్రీహరి, ప్రభాకర్ రావు, ఉప్పాడ అంబురాజు, సన్యాసి, రత్నమ్మ, బంగారమ్మ, ఉప్పాడ అచ్చయ్య, ఉప్పాడ గీత, ఉప్పాడ పోలమ్మల ఆత్మవిశ్రాంతి కొరకే దివ్య పూజ, జమ్మి నందయ్య, గోనె సురేంద్ర, నేరెళ్ల విజయకుమార్, గోనె చంటి, కుమారి, జొన్నలగడ్డ వెంకటేశ్వర ఆత్మవిశ్రాంతి కొరకై, మల్లవరపు శబరయ్య, తెరేసమ్మ, పోగుంటి వెంకట రామయ్య ఆత్మవిశ్రాంతి కొరకే పూజ, వనంబత్తిన నాగార్జునరావు, పాగోలు నాగయ్య, ఆకుల మైకల్, గుండమల నరేష్ బాబు, గుండుమల భిక్షం, జి నాగమ్మ, వీరి ఆత్మల కొరకై దివ్యబలి పూజ. నిన్న సాయంత్రం 8 గంటల వరకు వాట్సాప్ ద్వారా దివ్యబలి పూజను సమర్పించమని చెప్పినటువంటి వాళ్ళు వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చదివే కొన్ని పేర్లు కొన్ని రిపీట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు మరలా వేరే రూపంలో పంపించారు కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బి రాయప్ప, బి రాజారావు, రమణమ్మ, కుసుమ, సుబ్బారావు, దేవి, వీరి కోసం దివ్య పూజ. తాడిపినేని శివన్నారాయణ, ఆదిలక్ష్మి, వరనరసింహారావు, కన్యదార కస్పర్రాజు, జోజయ్య, ఇన్యాసమ్మ, సిస్టర్ ఏంజల్ మేరీ, పూదోట,
వీరి ఆత్మల కొరకే ప్రార్థన చేద్దాం. చెరుకూరి శివరాణి కుటుంబంలో చనిపోయినటువంటి చెరుకూరి గోవిందరావు, నరిశెట్టి చైతన్య, కీర్తి, మల్లవరపు చిన్నమ్మ, తేజ, మల్లవరపు చిన్నయ్య, కత్రీనమ్మ, నరిశెట్టి రాయన్న, శాంతమ్మ, మల్లవరపు శాంతమ్మ, నరిశెట్టి శారమ్మ ఆత్మలకు, దిక్కులేని ఆత్మల కొరకే దివ్య పూజ. వై రాజారెడ్డి కుటుంబంలో చనిపోయినటువంటి వారైనటువంటి విజయసుందరి మరియు బంధువుల శ్రేయోభిలాషుల అందరి కొరకే దివ్య బలి పూజ. పూదోట చిన్నయ్య, దాసయ్య, సెసీలియమ్మ, రాయన్న, లూర్దమ్మ, ఎద్దనపల్లి శివరయ్య, అన్నయ్య, లూర్దురాజు, చిన్న అంతయ్య, మల్లవరపు జోజయ్య, ఇన్యాసమ్మ, షావరమ్మ, పూదోట జోజయ్య మరియు కుటుంబ సభ్యులు మరణించినటువంటి వారి కొరకై ఈ యొక్క దివ్యబలి పూజని సమర్పిస్తున్నాం. ఈ నెలంతా కూడా సమర్పించమని రాయటం జరిగింది. ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరణించినటువంటి ఆత్మలన్నిటి కొరకై పెండెం చిన్నప్ప, పెండెం రాజమ్మ, పెండెం అరులప్ప, తేరా జానేశ్వరరావు, తేరా కత్రీనమ్మ, ఈ పేర్లు ఆల్రెడీ వచ్చింది అనుకుంటాండి, తేరా ఆనందరావు, కొన్ని రిపీట్ అవుతాయి. పెండెం భాగ్యరావు, సెయింట్ పాల్స్ కెథీడ్రల్ విజయవాడ నుండి, పెరుమాళపల్లి జీవన్, రాగదీపిక కుటుంబంలో మరణించినటువంటి వారందరి కొరకై మరణించినటువంటి పెరుమాళపల్లి జీవమ్మ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సువర్ణలిల్లి, వీరి యొక్క ఆత్మల కొరకై ప్రత్యేకంగా దివ్యకారుణ్యమూర్తిని ప్రార్థించమని అడుగుతున్నారు. అల్లం జోసెఫ్ రెడ్డి విజయ కుటుంబంలో దేవుడు చేసినట్టు మేలు కృతజ్ఞతగా కుటుంబంలో మరణించినటువంటి అల్లం అమృతరెడ్డి, శివరమ్మ, ఏరువ చిన్నస్లేవారెడ్డి, శారమ్మ, గాలి జోజిరెడ్డి, ఇన్నమ్మ, అల్లం బాలరెడ్డి, ఏరువ ఇగ్నేషియస్ రెడ్డి ఆత్మల కొరకై, ఉత్తరం స్థలంలో ఉన్న ఆత్మల కొరకై దివ్య పూజ. అల్లం జోసెఫ్ రెడ్డి విజయకంలో మరణించినటువంటి వారికి ప్రత్యేకంగా గాదె శాంతిరెడ్డి, లూర్దమ్మ, సిస్టర్ జాన్ మేరీ, గాదె నిర్మల, పుష్పరాణి, మారంరెడ్డి జైపాల్ రెడ్డి, ఒట్టి స్లేవమ్మ, పెంటారెడ్డి రాజమ్మ, ముమ్మడి లూర్దమ్మ ఆత్మల విశ్రాంతి కొరకై, అదేవిధంగా దిక్కులేనట్టు ఆత్మల కొరకై. అల్లం జోసెఫ్ రెడ్డి విజయ కుటుంబంలో మరణించినటువంటి నిర్మల, సుహాసిని, మేరీ, అమితను దేవుడు దీవించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, అదేవిధంగా మరణించినటువంటి సిస్టర్ డొరోతి, ఫాదర్ ఏరువ జోజిరెడ్డి, సిస్టర్ ఇగ్నేషియస్, మారంరెడ్డి జోజిరెడ్డి, రోజమ్మ, గోపు టిక్లమ్మ, స్లీవారెడ్డి, గోపు సుందరం, ఉత్తరం స్థలం నుండి ఆత్మల కొరకే, దిక్కులంటే ఆత్మల కొరకే ప్రార్థించమని అడుగుతున్నారు. దీవోలి పూజను సమర్పించుదాం. జిల్లా రాంబాబు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు ఉడ్డిపేట నుండి విజయవాడ నుంచి సమర్పిస్తున్నారు. అదేవిధంగా గాంధాలు మార్కు, రోజీనమ్మ, గాంధాల ఆరోగ్యస్వామి జోజి, నల్లబోత అన్నయ్య, వీరి ఆత్మల కొరకే దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఇలప్రోలు నారాయణరావు, ఇలప్రోలు ఆదిలక్ష్మి, ఇరువురికి ఆత్మశాంతి కలగాలని దివ్యబలి పూజ. For all the consecrated religious priests and sisters, souls for diocesan bishops, free souls, praying for specially during this day. Orphan and neglected souls, cremated, deceased souls, please pray for them, especially for the souls in the purgatory. పణితి గురువులు గారు, లక్ష్మి గారు, ఉబ్బన సామువేలు, సువార్తమ్మ, రాజరత్నం, యాకోబు, యేసుపాదం, ఎడపల్లి అబ్రహాం, కాంతమ్మ, బురుగు శాంతమ్మ, శివన్నారాయణ, జంగం కమల గారు, తుమ్మల రత్తమ్మ గారు, ఇసాకులు, పుల్లయ్య గారు, వీరిని అందరి ఆత్మల కొరకే నిత్య విశ్రాంతిని ప్రసాదించమని కోరుతున్నారు. వారందరి కొరకే ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వారు దయచేసి గమనించండి. ఈ పేర్లు చదువుతుండగా మీరు అలాగ ఒట్టిగా కూర్చోకుండా వాళ్ళందరి ఆత్మల కొరకే దయచేసి ప్రార్థన చేస్తూ ఉండవలసిందిగా మనం వచ్చి మరికొన్ని పేర్లు మాత్రమే ఉన్నాయి. వారందరి కోసం మనం ప్రార్థించడం అనే బాధ్యత ఎంతో విశ్వాసంతో ఈ వీడియోల కింద మెసేజ్లు పెట్టారు. అవన్నీ కూడా చక్కగా రాసుకొని వాటిని మీ కొరకై పూజలు అర్పించడం జరుగుతుంది. మరణించినటువంటి వారి కొరకై, సూర్యకాంతం టీచర్ గారి కొరకై, సత్యానందం మాస్టర్ గారి కొరకై దివ్య పూజ, రాయపిరెడ్డి ఎలిజబెత్తమ్మ ఆత్మ కొరకై, పదవుల సావిత్రి, టోకూరి చిన్నరావు ఆత్మవిశ్రాంతి కొరకై, ఎస్ కేసిబాబు, నరసింహులు, పి చెలియన్న వారి యొక్క ఆత్మల విశ్రాంతి కొరకై, వీరపన భాస్కర్రావు, బొల్లెద్దు అన్నమ్మ, బాలకోటి మరియమ్మ, యోన, యోసేపు వీరి ఆత్మ కొరకై, మాట్ల వజ్రమ్మ, రాయప్ప, ఎబినేజరు, దీవెనమ్మ, కళ్యాణి, విజయరత్నం, జ్ఞానస్వరూప్ వీరి యొక్క ఆత్మల కొరకై దివ్య పూజ, ప్రావ్యానందం వారి యొక్క ఆత్మ కొరకై నిత్య పూజ, దివ్య పూజ, సేవ జాన్సన్, జోస్పిన్, మద్దిరాల సుదర్శన్ రావు ఆత్మ కొరకై దివ్య పూజ, మరియమ్మ మోక్ష భాగ్యంలాగా ఆత్మవిశ్రాంతి కొరకై, పి ప్రకాష్ రెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకై దివ్య పూజ, మాధు సుధాన్, థామస్
చింతలమ్మ, చాగయ్య, గంగయ్య ఆత్మ కొరకై దివ్య పూజ, సేత్రిపల్లి శంకర్ ఆత్మవిశ్రాంతి కొరకై, పాలంగి సత్యనారాయణ, దార సామ్యుయల్ కర్నూలు, పెదవపల్లి నుంచి మరియమ్మ, జొన్నలగడ్డ సుగుణమ్మ, బలరాం, దారం శ్యామ్ వీరి యొక్క ఆత్మల కొరకే దివ్యబలి పూజ, జీవన్ బాబు, అప్పారావు, లచ్చమ్ము, గుర్రం హెన్రీ, కమలాబాయమ్మ ఆత్మవిశ్రాంతి కొరకే దివ్య పూజ, కోరపాటి జోసఫ్, అన్నమేరుల ఆత్మవిశ్రాంతి కొరకై, అరకు నుంచి ప్రసాద్, దాసు, వినోదుల ఆత్మవిశ్రాంతి కొరకై, ఎస్ ఫ్రాన్సిసు, ప్రకాశం, అనుష ఆత్మవిశ్రాంతి కొరకై, ఫ్రెండ్స్ కొండమ్మ, సోఫియాల కొరకై, హిజ్కియా, తెరేసమల ఆత్మవిశ్రాంతి కొరకై, భూపతి అనంతబాబు, దాసి యేసురత్నం, సుజాన ఆత్మవిశ్రాంతి కొరకై. దయచేసి మనలా చెప్తున్నాను, ఎవరు మాట్లాడుకో, దయచేసి అందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. బాలకృష్ణ ఆత్మవిశ్రాంతి కొరకే ప్రార్థన చేద్దాం. కన్నయ్య, శాంతి, సంతానమ్మ, పాపమ్మ, కృష్ణ, యేసుదాస్, మరవతి, దార్సి, బాబురావు ఆత్మల విశ్రాంతి కొరకే ప్రార్థన చేద్దాం. 7 నెలల పాప గర్భంలో చనిపోయింది, మిఖాయిల్ని పేరు పెట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. చిపిడి మంగ, రాజమ్మ, గంజయ్య, కన్నయ్య, వీరమణి కోసం ప్రార్థన చేద్దాం. గుర్రం రాజేశ్వరి ఆత్మవిశ్రాంతి కొరకై, కాళీ జయప్రద, శీలం శబరయ్య, శారమ్మ, అమృతయ్య, పోలిశెట్టి శిలవయ్య కొరకై ప్రార్థన చేద్దాం. గొలమర్రి నక్షత్రం, జ్ఞానారెడ్డి, పెంటారెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి, తుమ్మ, రాయపరెడ్డి, దోరతి, గాట్ల, రాయపరెడ్డి, థామస్ రెడ్డి నక్షత్రంలో ఆత్మవిశ్రాంతి కొరకే దేవుని ప్రార్థన చేద్దాం. హ్యారీ ఫ్రాన్సిస్, ఆకుల మైకల్, కావేటి దేవదానం, ఆగువ జాన్, బాయమ్మ, గోడ పుల్లయ్య, నాగరాజు, లలితమ్మ, తిమ్మయ్య యొక్క ఆత్మవిశ్రాంతి కొరకే ప్రార్థన చేద్దాం. రాజారావు, మాదాని రాయన్న, ఆరోగ్యమ్మ, బాలరాజు, సింహ ఫ్రాన్సిస్, గొప్ప లక్ష్మణరావు, కొండవీటి మాణిక్యం, కాకుమాను ఇన్నయ్య, శౌరమ్మ, కోల జ్ఞానప్రకాష్, రాజమ్మ, లిల్లిమేలుల ఆత్మవిశ్రాంతి కొరకే ప్రార్థన చేద్దాం. బి రాయప్ప, రాజారావు, రమణమ్మ, కుసుమ ఆత్మవిశ్రాంతి కొరకై, డి సుబ్బారావు, జి దేవి, ఎంజే ప్రసాద్ ఆత్మవిశ్రాంతి కొరకై, దేవదాస్ థోమస్ ఆత్మవిశ్రాంతి కొరకై, ఫాదర్ జయరాజ్, సిస్టర్ ఆమ్రోసిన్, లూర్ద్ రెడ్డి, థోమస్ రెడ్డి, ఇన్నారెడ్డి, శివర్ రెడ్డి వారి కొరకే ప్రార్థన చేద్దాం. పుట్టినట్టు 4 నెలలకి చనిపోయినట్టు పసిబిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. మన్నేపల్లి కృష్ణయ్య, కమలమ్మ, కోటయ్య, పెద్ద కృష్ణయ్య, చిన్న కృష్ణయ్య ఆత్మవిశ్రాంతి కొరకై, కొండారెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకై, బల్లవరపు లాస్య ఆత్మవిశ్రాంతి కొరకై ప్రార్థన చేద్దాం. చెరుకూరి రవికుమార్, ఎస్ రాజ్మోహన్, ఎస్ రాజ్ కుమార్, ఎస్ రాజారావు, రవి ఆంద్రీనరావుజా, భాస్కర్రావు, జోషి, శౌరి ప్రభాకర్ వీరి ఆత్మల కొరకై, వనమాల జోజి, గుజ్జర్లపూడి మేరీ జోస్ఫిన్, జోజి, తెరేసమ్మ, పేరం చిన్నప్ప, భీమవరపు కాంతమ్మ, లూర్దమేరి, మరియమ్మల ఆత్మశ్రాంతి కొరకై ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనందరి తలంపులను కూడా ఈ తలంపులతో ఏకీభవించి ఈ దివ్యబలి పూజలు సమర్పించుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ఆశతో మీ బంధువుల కొరకు పూజలు పెట్టించాలని పేర్లు నాకు రాశారో, నిన్నటి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా నేను పేర్లు తీసుకున్నాను. ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఆ తర్వాత నేను స్వీకరించానని యూట్యూబ్లో ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ ఇంకెవరన్నా ఉంటే పేర్లు ఉంటే ఇందులోకి రానటువంటివి మ్యాక్సిమం అన్ని పేర్లు తీసుకున్నాను. చాలా వరకు నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీరందరి కోసం ఈరోజు మాత్రమే కాదు, ఈ నెలంతా కూడా ఇదిగో ఈ పేర్లన్నింటినీ కూడా నా వద్ద ఉంచుకొని ప్రార్థన చేస్తాను. మీలో ఎవరైనా కానీ ఇంకా ముఖ్యంగా నా దివ్యబలి పూజల్లో మీ ఆత్మీయుల కొరకే ప్రార్థన చేయాలని ఆశపడి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా మీ పేర్లు పంపించవచ్చు. పూజ పెట్టించగలిగిన వాళ్ళు పెట్టించండి. కంపల్సరిగా డబ్బులు పంపించాలని నేను మాత్రం చెప్పను, అది మీ ఇష్టం. కానీ ఎవరైనా కానీ
మీ ఆత్మీయుల కొరకే ప్రార్థించాలి అన్నప్పుడు మీకు చాలామందికి నా వాట్సాప్ నెంబర్ తెలుసు. అదేవిధంగా యూట్యూబ్లో ముఖ్యంగా పెట్టండి, తప్పనిసరిగా వాళ్ళని తీసుకొని మరి వారి కోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. దివ్యబలి పూజలో పాల్గొంటున్నగా భక్తితో విశ్వాసంతో మీ ఆత్మీయుల కొరకే ప్రార్థన చేయండి. దివ్యబలి పూజని ప్రారంభించుకుందాం. సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాప క్షమా. ఈనాటి పరిశుద్ధ బలి పూజల్లో మరణించినటువంటి జోషి కుర్మా, సరళ, నెలటూరి, సుశీల అండ్ మేరీ అల్ఫోన్సా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. జి రత్నకుమారి, డేవిడ్ రాజు, సమాధానం వారి యొక్క సింధు వారి యొక్క అమ్మమ్మల తాతయ్యల కొరకే ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి బెలిన్స్, జాయ్ఫుల్ మేరీ, సహోదరులు లూసీ మేరీ యొక్క వారి ఆత్మల విశ్రాంతి కొరకే ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి రాములు, శాసమ్మ, నరసింహరావు, రాజేశ్వరి యొక్క పితరుల కొరకే ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి మిస్టర్ కార్మేలా, మనీషా వారి యొక్క ఆంటీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మిస్టర్ రాబర్ట్, అంకిత గారి యొక్క తండ్రి కోసం, అదేవిధంగా మరణించినటువంటి ఆత్మల కొరకై, ముఖ్యంగా దిక్కులేనటువంటి ఆత్మల కొరకై ఫాతిమా గారి ఉద్దేశాల ప్రకారం ప్రత్యేకంగా దేవాదిదేవుని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ దివ్యబలి పూజలు ప్రత్యేకంగా మరణించినటువంటి రెవరెండ్ ఫాదర్ డిలేచి, థామస్ కోయిపురం వారి కొరకే ప్రార్థన చేద్దాం. బేతపూడి రాయప్ప, శౌరమ్మ, లూర్తయ్య, అన్నమ్మ, శౌరి, కరుణమ్మ, రాయప్ప, బేతపూడి బాలస్వామి, బేతపూడి రాజమ్మ, బేతపూడి ఇందిరమ్మ వీరి యొక్క ఆత్మల విశ్రాంతి కొరకై ఆ దేవాది దేవుని భక్తితో ప్రార్థన చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సకల ఆత్మల సకల విశ్వాసుల సంస్మరణ దినోత్సవం. మరణించినట్టు వారందరి కొరకే ప్రార్థించటం మన యొక్క బాధ్యత. ఈ దివ్యబలి పూజను ప్రత్యేకంగా మన కుటుంబాలలో మరణించినటువంటి వారి కొరకై, మనకు తెలిసినటువంటి వారి యొక్క ఆత్మవిశ్రాంతి కొరకై, ఉత్తరించే స్థలమున విడుదల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నన్ను చాలామంది యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ల ద్వారా వారి యొక్క పేర్లు ఇచ్చారు. వారందరి కోసం కూడా ప్రత్యేకంగా
ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేస్తూ అనంత కృపాసాగరుడైనటువంటి కారుణ్యమూర్తి అయినటువంటి క్రీస్తునాథుని యొక్క కరుణలో వారందరికీ కూడా నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ పరిశుద్ధ బలి పూజని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. నిన్నటి రోజున మనం సంతోషంగా ఆనందంగా సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడుకున్నాం. చాలా సంతోషదాయకం, చాలా గొప్ప పండగ. నాకు కూడా చాలామంది హ్యాపీ ఫీస్ట్ అని చెప్పారు. ముఖ్యంగా కొంతమంది అయితే పునీత విజయరాజు హ్యాపీ ఫీస్ట్ అని చెప్పారు. ఎందుకనంటే ఆ పునీతులు బొమ్మలు వేసేసి నేను ఒక బొమ్మ పెట్టి నా బొమ్మ కూడా అక్కడ పెట్టి ఫాదర్ విజయరాజు అని రాశాను. నేను పెట్టిన కారణం ఏంటంటే నేను విష్ చేస్తున్నానని. వాళ్ళు ఏమన్నారంటే మీ బొమ్మ కూడా అక్కడ ఉందిగా పునీతుల మధ్యలో, మీరు కూడా పునీతులు అన్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పునీత పౌలు గారు ఏమంటారంటే మీరు పునీతులుగా పిలువబడినటువంటి వారు. మనం దేనికోసం పిలిచాడు దేవుడు? పునీతులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వాళ్ళం మనం. మదర్ తెరేసా అంటారు కదా, ఆల్ ఆఫ్ అస్ ఆర్ కాల్డ్ టు హోలీనెస్. అందరము కూడా పరిశుద్ధత కొరకై పిలువబడినటువంటి వారు. దేవుడి కోరిక ఏంటో తెలుసా? మనందరం కూడా పునీతులం కావాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అదే ఆయన కోరిక. ఇంకేం లేదు. నా బిడ్డలందరూ నా దగ్గరికి రావాలి. ఈ రోజున మనం సకల ఆత్మల సంస్మరణ, సకల విశ్వాసులు, మరణించినటువంటి సకల విశ్వాసులని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని? ఇదిగో దేవుడు తన కృపలో మన ప్రార్థనలను బట్టి, మన పూజలను బట్టి, అనేక అపారమైన దయలో మరణించినటువంటి మన ఆత్మీయులకి నిత్య విశ్రాంతిని ప్రసాదించాలి. ఇది ఇందాక చెప్పాను కదా, మనందరం దేవుని చేరుకోవాలని దేవుడి కోరికని, వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధికి వెళ్ళాలని. నరకం ఖాళీ అయిపోవాలి. ఉత్తరించే స్థలంలో ఎవరు ఉండకూడదు, అందరు పరలోకానికి వెళ్ళాలి. ఒక పునీతుడు అంటాడు, వీ షుడ్ ఎంప్టీ ద పర్గటరీ విత్ అవర్ ప్రేయర్స్, వీ షుడ్ ఎంప్టీ ద హెల్ విత్ అవర్ ప్రేయర్స్. ఇది మన కోరిక అయి ఉండాలి. ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటుండగా మనందరం కూడా ప్రియులారా మన మరణాన్ని మనం మర్చిపోకూడదు. మన మరణాన్ని కూడా ఈరోజు మరణించినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఒక రోజున మనం కూడా మరణిస్తాం. అవునా కాదా? ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారా? జాతస్య మరణం ధ్రువ అంటారు. జాతస్య మరణం ధ్రువ అంటే పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టినటువంటి వాడు చచ్చిపోక మానడు. కాబట్టి మన మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున మనకి పశ్చాత్తాపాన్ని ప్రసాదించమని, అదేవిధంగా మన ప్రార్థనల ద్వారా ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలకి దేవుడి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ముందుగా మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపముతో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకుడైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము చెయ్యి ప్రార్థన దయతో ఆలకింపుము. మృతులలో నుండి లేపబడిన నీ కుమారుని యందు మా విశ్వాసం మరింత బలపడినది. మరణించిన నీ దాసులందరికీ పునరుత్థానము కలదన్న నమ్మకము కూడా
మా యందు కొత్త ఉత్తేజముతో దృఢపరపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము మరియు 23 నుంచి 27వ వచనం వరకు. యోబు ఇట్లనెను, ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసినచో లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. ఆయన నాకు పరాయి వాడేమీ కాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవనది మట్టిలోనికే, అందరూ కలిసి పోవనది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నత కాలము సుగంధ పువ్వులా ఉండాలి. ఈ భూమిలో ఉన్నత కాలము సుగంధ పువ్వులా ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ ఎంత ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణా ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన
మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము క్రీస్తు నుండి లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకై అట్లు జరిగేను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవితుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యమును లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్త వాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్త వాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వరకు పవిత్ర వచనములు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు పవిత్ర వచనములు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతము ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూను చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పపరపబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సకల ఆత్మల సంస్మరణ, సకల మృతుల సంస్మరణ. మృతులు, మరణించినటువంటి వారు అనే మాట వినగానే మనకు కొంచెం భయం వేస్తుంది. అవునా కదా? కొద్దిగా భయం వేస్తుంది. ఇక ఈరోజు సహజంగా మనందరం కూడా, వీలున్నటువంటి వాళ్ళందరం కూడా సమాధుల ప్రాంగణానికి వెళతాం. అక్కడ కూడా పూజ చేసుకుంటాం. ఈ రోజున సకల ఆత్మల స్మరణ రోజున ప్రతి గురువు కూడా 3 పూజలు చేసే అవకాశం ఉంది. వేరే టైంలో ఉన్నా ప్రత్యేకంగా ఈ రోజున. కారణం ఏంటంటే మరణించినట్టు ఆత్మలకి, ముఖ్యంగా ఉత్తరించి స్థలంలో ఉన్నటువంటి వారు మోక్షాన్ని చేరుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సకల మృతుల స్మరణ అని చెప్పి సమాధుల ప్రాంగణానికి వెళ్ళేటువంటి సమయంలో మనందరం కూడా ఈ రోజున బాధతో, భయంతో, అమ్మో సమాధులు, ఒంటరిగా వెళతారా మీరు సమాధుల్లోకి? రాత్రి అక్కడ మంచం వేసుకొని పడుకుంటారా? మీలో చాలామంది ఇప్పుడు తల ఊపుతున్నారు. ఒక గ్రామంలోనంట కుర్రోళ్ళందరూ కూడా పందెం కాసుకున్నారు. ఏం చేశారు? పందెం అంటే తెలుసా?
ఒక్కరోడు అన్నాడంటే నాకు అసలు సమాధులు అంటే భయమే లేదన్నాడంట. సమాధులు అంటే నాకు అసలు భయం లేదా, ఐ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ టూమ్స్ ఆర్ గ్రేవ్ యార్డ్ అని చెప్పాడు. చెప్పేసరికి సరే నువ్వు ఒంటరిగా వెళ్ళి ఆ సమాధి మీద కూర్చొని ఒక అర్ధగంట నువ్వు వచ్చేయమన్నారు. ఇతను వెళ్ళాడు ధైర్యంగా, పాటలు పాడుకుంటే గట్టిగా పాటలు పాడాడు. ఎందుకని? లోపల భయం ఉంటే గట్టిగా పాటలు వస్తాయి. లోపల భయం ఉంటే ఏముంటుంది? గట్టిగా పాటలు. కరెక్టే కదండి? గుడ్, చక్కగా చెప్పారు. లోపల భయం ఉంటే గట్టిగా పాటలు వస్తాయి అన్నమాట. మనం ఒంటరిగా చీకట్లో వెళ్తుంటే ఎవరెక్కడ అంటారు, ఎవరు ఉండరు అక్కడ, అయినా కానీ ఎవరెక్కడ అంటాం మనం. ధైర్యం తెచ్చుకోవడానికి గట్టిగా పాటలు పాడుకుంటే వెళ్ళేసరికి రాత్రిపూట వాడు ఆల్రెడీ సమాధుల మీద కూర్చొని ఉన్నాడంట. ఒక సమాధి మీద కూర్చున్నది. ఎండాకాలం. ఏ కాలం? ఎండాకాలం. బాగా ఉక్కపోస్తుంది అనమాట. ఇక ఒక అతను ఆల్రెడీ సమాధి మీద కూర్చొని ఉన్నాడంట. ఇతను వెళ్ళినటువంటి వాడిని ధైర్యవంతుడిని బలవంతుడిని అని చెప్పిన అతను నిదానంగా ఆయన పక్కకెళ్ళి కూర్చున్నాడు. సమాధి మీద అతని ప్రక్కకెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, పిచ్చాపాటి అవి ఇవి మాట్లాడుకుంటున్నారు. ఇవి వెళ్ళినోడు అన్నాడు, ఏమండి నేను పందెం కాసుకొని వచ్చాను మా ఫ్రెండ్స్ తోటి, ఆత్మలు ఉన్నాయి అంటారు, ఆత్మలు ఉన్నాయి అంటారు, అసలు ఉన్నాయి అంటవా, ఉన్నాయా ఆత్మలు అని అడిగితే ఆ ప్రక్కన అప్పుడే కూర్చొని అంతకుముందే కూర్చొని ఉన్నాడు అన్నాడంట. నేను చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది, నేను చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది, సమాధిలో గాలి ఆడకపోతుంటే పైకొచ్చి కూర్చున్నానని చెప్పాడంట. సమాధిలో గాలి ఆడకపోతుంటే పైకొచ్చి కూర్చున్నాను. ఇది తెలియగానే వీడి సగం ప్రాణం పైనే పోయి పారిపోయాడు. ఇంక దెబ్బకి పారిపోయాడట. మనందరికి కూడా మరణం అనగానే భయం. మనందరికి కూడా మరణం అనగానే అందరికీ భయమేనండి. కానీ ఒకటి సత్యం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది, మనందరం కూడా ఆ మరణం అనే ద్వారం గుండా దేవుని చేరుకోవాలి. దెర్ ఈస్ నో అదర్ వే. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకు భయం వేసినా లేకపోయినా మనందరం మరణం గుండా వెళ్ళాల్సినటువంటి వాళ్ళమే. ప్రపంచాన్ని గడగడలాల్సిన అలెగ్జాండర్ మహారాజు అయినా, ప్రపంచంలో మహా విధ్వంసం కలుగజేసినటువంటి హిట్లర్ అయినా, లేకపోతే ప్రపంచంలో అంతా సాధించాలనుకున్నటువంటి మమ్మీలు ఎవరు, ఫరోలు, అందరూ చనిపోయారండి. ఎవరికి కూడా ఎక్సెప్షన్ లేదు. ఉపదేశకుడి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దయచేసి వాక్యాన్ని తీసుకుందాం. ఉపదేశకుడి గ్రంథంలో ఇదిగో ఈ విధంగా అంటారు. ఉపదేశకుడి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. ఫ్రమ్ ద డస్ట్ యు కేమ్ అండ్ టు ద డస్ట్ యు విల్ రిటర్న్. నీవు మట్టి నుండి పుట్టితివి, మరలా మన్నైపోదుగాక. ఇది సత్యం, మనకిష్టమున్నా లేకపోయినా కానీ. ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ప్రాణము కానీ ఈ మాట వినండి, కానీ అతని ఆత్మ మాత్రము మొదట దానిని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. బట్ అవర్ సోల్ హ్యాస్ నో డెత్. అవర్ సోల్ కంటిన్యూస్ టు లివ్. మన ఆత్మకి మరణము లేదు, మన ఆత్మకు మరణం లేదు. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో, పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసట చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుతావు. పుట్టినటువంటి, ఎక్కడి నుంచి పుట్టాడట? పుట్టిన మట్టిలో. మనం ఎక్కడి నుంచి పుట్టాం? మట్టిలో. మీకు అందరికి ఒక మాట చెప్పనా, బాగా పనిచేస్తారు కదా, పనిచేసిన తర్వాత వాళ్ళు ఊరికినే, అసలు మీకు చెప్పడం కోసం చెప్తున్నా, ఇక్కడ ఇలా అంటున్నారు, ఏమొస్తుందండి? ఇలా అంటే ఏమొస్తుంది? గడి చెప్పండి. మట్టి వస్తుందండి. అయితే మీకు ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు ఏసీలో కూర్చో 24 గంటలు, నీకు కూడా వస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఏసీలో కూర్చున్నా కానీ, ఎటువంటి చెమట పొయ్యకపోయినా కానీ, మీరు కొంచెం ఇలా శరీరాన్ని ఇలా అనండి, ఒక రోజంతా పొద్దున్నే స్నానం చేసినారు, సాయంత్రం పూట ఇలా అనండి, ఏమొస్తుందండి? ఇట్స్ ట్రూ. ఇది సైన్స్.
నేను చెప్పేది సైన్స్ అండి. మీరు గట్టి కొంచెం రుద్దండి, ఫస్ట్ మట్టే వస్తుంది చర్మం మీద. కారణం ఏంటంటే ఆ శరీరానికి ఆ తత్వం ఉంది. మనం మట్టి అంటున్నాం కానీ అది వేరే. కాబట్టి చదువు తర్వాత చదువు. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం నుంచి. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటను వచ్చి పొట్టకూడు సంపాదించుకోవాలి. ఆ తర్వాత నీవు మట్టి నుండి పుట్టితివి కావున చివరికి మట్టిలోనే కలిసిపోతావు. అప్పుడప్పుడు మనం ఈ జలుబు దగ్గు రోగాలు ఎందుకు వస్తాయండి? మనం గుర్తు చేయడానికి, అరబ్బాయ్ నువ్వు శాశ్వతం కాదు, దాని ద్వారా మనం గుర్తు చేయటానికండి. వాటిని మనం ఎప్పుడు నెగిటివ్గా చూస్తాం కానీ అవి మనకి రిమైండర్స్, మనం గుర్తు చేస్తే. అంతే కదమ్మా, అంతే కదా అబ్బాయి, ఇక నువ్వు నీ జీవితం శాశ్వతం కాదని గుర్తు చేయటానికి. ప్రియులారా, మనిషి ఆత్మ శాశ్వతం అనేటువంటిది, శరీరం శాశ్వతం కాదు. కానీ ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని ఎదుట ఆత్మ శరీరాలతో కనబడాలి అంటే ఈ శరీరం కాదండి. డోంట్ మిస్అండర్స్టాండ్. ఇట్ ఈస్ నాట్ దిస్ స్కిన్. ఓకే, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే వాళ్ళ మధ్యలోకి వచ్చాడు కదా, అది ఇట్స్ నాట్ ఎన్ ఫిజికల్ బాడీ లైక్ అవర్స్. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఉత్థాన శరీరం, అర్థమైందా? ఏ శరీరం అండి? ఇట్ ఈస్ ద రిజరెక్టెడ్ బాడీ. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం, ఉపదేశకుడి గ్రంథము నుండి ఆదికాండం నుండి కూడా మనం చదువుకున్నాం, మట్టి నుండి పుట్టిన ఈ శరీరం మన్నైపోతుంది, కానీ ఆ ఆత్మ మాత్రము దేవుడిచ్చినటువంటి ఎవరైతే ఇచ్చారో ఆ దేవుని దగ్గరికి చేరుకోవాలి. ఇప్పుడు మనం మరొక వాక్యాన్ని చదువుకోవాలి, చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. తిమోతికి రాస్తున్న లేఖను తీసుకుందాం త్వరగా దయచేసి. పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి లేఖ, పౌలు తిమోతికి రాస్తున్న మొదటి లేఖ 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. అది ఉత్తమమును మన రక్షకుడుకు దేవునికి ఆమోదయోగ్యమని. ఏంటిదంట? ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి అంగీకారం అంట. దేవుడు కోరుకునేది అదేనంట. ఏంటంటే ఆయన కోరుకునేది వినండి, చదువమ్మా. మానవులందరూ రక్షించబడాలి. ఎంత గొప్ప మాట! హల్లెలూయా, 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 హల్లెలూయా. మానవులందరూ రక్షించబడాలి, దేవుని యొక్క కోరిక. వాట్ ఈస్ గాడ్స్ డిజైర్? గాడ్స్ డిజైర్ ఈస్ all the human beings should be saved. అందరూ ఆయన దగ్గరికి రావాలి. ఏ ఒక్కడు నశించటానికి ఇష్టం లేదు. 4వ వచనం చదువు. మానవులందరూ రక్షించబడవలననియు సత్యమును తెలుసుకొనవలననియు దేవుని అభిలాష. ఇక్కడ మనం ఏమని తెలుసుకున్నాం ఇప్పుడు దాకా? మనందరం మరణిస్తాం తప్పనిసరిగా. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి? మనందరం దేవుని దరి చేరుకోవాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మలినమైనది ఏది కూడా పరలోకంలో చేరదో, అడుగుపెట్టదో. దర్శన గ్రంథంలో ఉంటుంది. ఏంటిది? మలినమైనది. ఎనీథింగ్ విచ్ ఈస్ సిన్ఫుల్ కెనాట్ ఎంటర్ న్యూ జెరూసలేం. ఆ పరలోకాన్ని దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దూతల చేత కొనియాడబడేట మహాపరిశుద్ధుడు. కాబట్టే మత్తయి శుభవార్త, అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క పేతురు గారు రాసిన లేఖలో మేము పిలిచిన దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. కాబట్టి ఎనీథింగ్ విత్ స్పాట్, విత్ స్టెయిన్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఛాయలు కలిగినటువంటిది ఏది కూడా దేవుడి సన్నిధికి రాదు. హీ విల్ నాట్ అలౌ. దర్శన గ్రంథంలో ఉంటుందండి ఆ మాట. పాపముతో ఉన్నటువంటిది ఏది కూడా దేవుని సన్నిధికి చేరదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఉత్తరించు స్థలములో ఉన్నట్టు ఆత్మల కొరకై ఎందుకని ప్రార్థన చెయ్యాలి అంటే,
ఇదిగో దీని కారణంగా ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి? ఇదిగో మనుషులం మనందరము కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్క మాటను తెలుసుకోండి అందరూ కూడా. ఏమిటి అంటే, మనలో ఎవరైనా పూర్తిగా పాపాత్ములు ఉన్నారా? ఉన్నారా? ఒక్క మంచి పని కూడా చేయకుండా ఓన్లీ పాపమే చేస్తున్నారు ఎవరన్నా ఉన్నారా? ఉండరు. ఎవరు ఉండరు అసలు. ఎంత దొంగోడైనా ఎంత చెడ్డోడైనా కానీ కాస్త కూస్తో మంచితనం ఉంటుంది, అవునా? రెండవది, అలాగని అస్సలు పాపం చేయకుండా ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అటంటే ఆ స్వరూపం తీసి మన స్వరూపం పెట్టాలి. అంతే కదండి, అంటే చెప్తున్నా నేను, అర్థం చేసుకో. కాబట్టి మనం బలహీనులం, కానీ మనందరిలో కూడా దేవుని చేరుకోవాలని ఆశ ఉంది. వీ హ్యావ్ దట్ గ్రేట్ డిజైర్ టు రీచ్ గాడ్. దిస్ ఈజ్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు పలికినట్లుగా, ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారు పలికినట్లుగా మనం పరలోక పౌరులం. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. కాబట్టి అక్కడ కొరకే మనం ఆశపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా 2025 సంవత్సరంలో కూడా మనందరం కూడా నిరీక్షణ కలిగిన యాత్రకు. నిరీక్షణ దేనికోసం? అన్నిటికంటే ముఖ్యంగా పరలోకాన్ని చేరుకోవాలని నిరీక్షణ. కాబట్టి బిడ్డలారా, మనలో సర్వం పాపాత్ములు ఉండరు, సర్వం పుణ్యాత్ములు ఉండరు. కానీ ఏ మాత్రం పాపం ఉన్నా కానీ మనం పరలోకాన్ని చేరుకోలేము. కావున ప్రియులారా, మనం శుద్ధీకరించుట కొరకై అగ్ని అనేటువంటి ద్వారము గుండా మనం వెళ్ళాలి. వీ షుడ్ గో త్రూ ద డోర్ ఆఫ్ ఫైర్ ఇన్ ఆర్డర్ టు క్లెన్స్ ourselves బిఫోర్ వి ఎంటర్ ద హెవెన్. పునీత మార్గరెట్ మేరీ అలకాక్ ఐడియా ఉందా? తెలుసా? ఎవరండి ఆమె ప్రత్యేకత ఏంటి? సేక్రెడ్ హార్ట్ డివోషన్. ఆమెకు ఒక దర్శనం కలిగిందండి. చాలామంది పునీతులకి ఉత్తరించి స్థలం యొక్క దర్శనాలు కలిగాయి. ఆ పునీత మార్గరెట్ మేరీ అలకాక్ అమ్మగారికి ఆమె సుమారుగా 1649 అని కూడా పుట్టింది. 1690లో ఆమె చనిపోయింది. ఒక సిస్టర్గా, మట్టకన్యగా చనిపోయింది. ఆమెకి స్వయంగా యేసు తిరుహృదయనాథుడు కనబడ్డాడు, ఎన్నోసార్లు కనబడ్డాడు. టుడే వీ హ్యావ్ ద డివోషన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రైడే. యేసు తిరుహృదయ భక్తి మనకుందండి. ఆమె ద్వారా వచ్చింది. యేసుప్రభు మనకు ఆమె ద్వారా ప్రసాదించాడు. గొప్ప పునీతురాలు శ్రీసభలో. అయితే ఆమెకు ఒక రోజున ప్రార్థన చేసుకుంటుండగా, సాయంత్రం పూట మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుండగా ఆమెకు ఒక దర్శనం కలిగిందంట. ఏమిటి అంటే, ఒక స్త్రీ ఆమెకు దర్శనం ఇచ్చింది. ఎవరు? ఒక స్త్రీ ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె చాలా బాధతో ఉందంటండి. ఎలా ఉందావా? చాలా బాధతో ఉంది. కానీ ఆమెలో ఆశ ఉంది. షీ హ్యాస్ ద హోప్. ఆమెకేముందంట? ఆశ ఉంది, నిరీక్షణ ఉందంటండి. మరణించినట్టు ఆ తల్లికి. ఆమె ఈ పునీతురాల దగ్గరికి వచ్చి, అమ్మా, నేను ఇంకా ఉత్తరించు స్థలములోనే ఉన్నాను. ఎక్కడుందంట? ఉత్తరించు స్థలములోనే ఉన్నాను. అక్కడ భయంకరమైన వేదన పొందుతున్నాను. నా ప్రభువును చూడాలని, నా ప్రభువుని చేరుకోవాలని నాకు గొప్ప ఆశ అనని ఆ తల్లి చెప్పిందట. ఏమన్నదట పునీతురాలు మొదటిసారిగా? మరి నేనేం చెయ్యాలి? వాట్ షుడ్ ఐ డూ? నేను ఏం చెయ్యాలి అంటే, నా కోసం కొంచెం ప్రార్థన చెయ్యవా? నా కోసం కొంచెం ప్రార్థన చెయ్యవా అనగానే పునీత మార్గరెట్ మేరీ అలకాక్ అమ్మగారు ఉపవాసం ఉండటం ప్రారంభించిందట. ఎవరి కోసం? ఈ ఆత్మ కోసం. తర్వాత ప్రార్థనలు చేయటం, జపమాల జపించటం, దేవుని సన్నిధిలో మోకరించటం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మాట అందరూ వినండి. మనం అనుకుంటామండి, పూజ పెట్టిస్తేనే ఉత్తరించు స్థలానికి మేలు జరుగుద్ది అనుకుంటామండి. కానీ ఈ మార్గరెట్ మేరీ అలకాక్ అమ్మగారు మనకు చెప్పేది ఏంటంటే, మనం పూజలో పాల్గొన్నా కానీ, మనం పాల్గొంటే చాలు. ఇఫ్ యు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ మాస్ అండ్ ఆఫర్ దట్ హోలీ మాస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫర్ ఎ పర్టిక్యులర్ సోల్, దట్ విల్ బి ఎ గ్రేట్ బెనిఫిట్ ఫర్ ద సోల్. మనం పాల్గొన్నా కానీ పూజలో భక్తితో, విశ్వాసంతో, ఆ పూజను మనం వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యుల కొరకో, మన ఆత్మీయుల కొరకో పాల్గొన్నా కానీ సరిపోతుంది. చాలామంది పొరపాటు ఏంటంటే, పూజ పెట్టిస్తేనే ఫలం అనుకుంటారు. లేదండి, భక్తితో మీరు పాల్గొని, మీరు పాల్గొనే పూజని మన ఆత్మల కొరకై అర్పిస్తే అప్పుడు కూడా గొప్ప మేలు జరుగుతుంది. పిల్లారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, గమనించండి. కొన్నాళ్ళు అయిన తర్వాత, అంటే ఒక 3-4 రోజులు అయిన తర్వాత, ఈ ఆత్మ మొదట వచ్చింది కదా ఈమె దగ్గరికి. తర్వాత
మరలా దర్శనం ఇచ్చిందట. ఎవరికి? మార్గరెట్ అమ్మగారికి. ఎలా దర్శనం ఇచ్చిందంటే, అంతకుముందు కన్నీటితో ఉన్నటువంటిది, ఆ గొప్ప ఆశతో ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు ఆనందంతో సంతోషంతో తెల్లని వస్త్రాలతో కనబడిందంటండి. ఏంటి ఎలా మారిపోయావు అంటే, అమ్మా నీ ప్రార్థనల ఫలితం. ఇది పునీతులు చెప్పిందండి. పునీతులు దర్శనాల ద్వారా పొందుకున్నటువంటిది, కట్టుకథలు కాదు. నీ యొక్క ప్రార్థనల ద్వారానే నాకు మేలు జరిగిందని చెప్పిందట. అప్పుడు అడిగారట ఈ పునీత మార్గరెట్ అమ్మగారు, నేను చాలా భక్తి కార్యాలు చేశా కదా నీకోసం, వీటన్నిటిలో కూడా మీకు అత్యంత ఇష్టమైన ప్రార్థన ఏంటి, నీకు బాగా సహాయం చేసిన ప్రార్థన ఏంటంటే మీరు పాల్గొన్నటువంటి దివ్య బలి పూజ అని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు పాల్గొంటూ మీ అంతటా మీరుగా నా కోసం అర్పించినటువంటి ఆ దివ్య బలి పూజ. ఈ మార్గరెట్ అమ్మగారట ఎందుకని దివ్య బలి పూజ అని అంటే, ఆ ఆత్మ వివరించిన వివరణ ఏంటంటే, అన్ని ప్రార్థనలు వేరు, దివ్య బలి పూజ వేరు. దివ్య బలి పూజలో స్వయంగా దేవుని కుమారుడే సకల ఆత్మల కొరకై, సకల ప్రాణుల కొరకై ఆయన మరణిస్తున్నాడు కాబట్టి, వినండి జాగ్రత్తగా, ఆయన మరణిస్తున్నాడు కాబట్టి ఆయన రక్తము, శరీరము, మరణము వలన ఆత్మలకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రియులారా, ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ ఎంతగానో ప్రార్థన చేస్తుంది ఆత్మల కొరకై. పునీత పాద్రి పియో గారు తెలుసా అందరికీ? పునీత ఆయన కూడా ఈ ఉత్తరించి స్థల దర్శనాలు పొందుకున్నాడు. ఉత్తరించి స్థలం యొక్క దర్శనాలు పొందుకున్నాడు ఆయన కూడా చాలా. ఈ పునీత పాద్రి పియో గారు ఏమనేవాడంటే, వినండి జాగ్రత్తగా, వీ షుడ్ స్ట్రాంగ్ ద పర్గెటరీ విత్ అవర్ ప్రేయర్స్ అనేవాడు. వీ షుడ్ స్ట్రాంగ్, మన ప్రార్థనలతో ఆ యొక్క ఉత్తరించి స్థలాన్ని నింపేయాలంటాడు. మన ప్రార్థనలతో ఉత్తరించి స్థలాన్ని నింపేయాలట. ఈ రోజున ప్రియులారా, ఆ దేవాది దేవుని వేడుకుందాం. దేవా, మరణించి ఉత్తరించి స్థలంలో ఉన్న ఆత్మలన్నిటికీ కూడా మీరు ఇదిగో మోక్ష భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటూ, చివరిగా మరిచిపోకూడదు, సకల ఆత్మల స్మరణ రోజున మన మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఒక రోజున ఆ మరణించినటువంటి వారి వలె మనము కూడా మరణిస్తామని మరిచిపోకూడదు మనం. అయితే మరణాన్ని చూసి భయపడటం కాదు, కానీ మరణానికి సిద్ధపడాలి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చివరిగా ప్రియులారా, ఈ రోజున మనం మరణించినటువంటి మన ఆత్మీయుల కొరకే మనం ప్రార్థన చేయకపోతే, రేపటి రోజున మనం మరణించినప్పుడు మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇట్ ఈస్ our great responsibility. If we don't pray today for our departed souls, there will not be someone who will be praying for us when we die also. యేసు ప్రభువు ఏమన్నాడు? నీవు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో నీకు కొలవబడుతుంది. With the measure you measure will be measured for you also. ఓకే? కాబట్టి నీవు ప్రార్థన చేస్తే నీకు కూడా ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ విశ్వాసంతో, ఈ నమ్మకంతో, ఈ భక్తితో మరణించినట్టు మన ఆత్మీయులందరి కొరకే ప్రార్థన చేద్దాం. ఎంతోమంది పూజలు పెట్టమని, ప్రార్థించమని నన్ను అడిగారు. వారందరి కొరకే కూడా ప్రార్థన చేసుకుందాం. ఈనాడు ముఖ్యంగా ఎవరి పేర్లైతే మనం చదివామో ఈ పూజలో, వారందరికీ కూడా దేవుడు నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యాన్ని, ఆ యొక్క ఉత్తరించి స్థలం నుండి విముక్తిని ప్రసాదించమని భక్తితో తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మరణించిన మా ఆత్మీయుల కొరకే ప్రార్థన చేస్తుండగా, ముఖ్యంగా ప్రభువా, నీ అనంతమైన కృపలో, అపారమైన కారుణ్యములో ఉత్తరించి స్థలములో ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయండి. వారికి శ్రమల నుండి, బాధల నుండి వారికి విడుదల, విమోచన దయచేయండి. ప్రత్యేకంగా దిక్కులేనటువంటి ఆత్మల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు ఎవరైతే వివిధ రూపాలలో మరి ప్రార్థన చేయమని అడిగారో వారి కుటుంబ సభ్యుల కొరకై, ఆ ఆత్మల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈనాడు పూజలు పెట్టించుకున్న వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మేము కూడా మా మరణాన్ని తలంపులలో ఉంచుకొని పాపానికి దూరంగా ఉండి నీకు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ సన్నిధి చేరుకునే కృపను మాకు అందరికి దయచేయమని, నీ ఆత్మతో మమ్మందరం నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడి
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి దిగవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్ళలోను చనిపోయిన వాళ్ళలోను తీర్పు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన క్రీస్తు అడుగుడి మీకు వసగబడిన, తట్టుడి మీకు తెరవబడును, వెదికిన ప్రతి వానికి తెరవబడిన పలికినటువంటి ఆ ప్రభు సన్నిధిలో భక్తితో విశ్వాసంతో అడుగుదాం. మన కొరకై మరణించినట్టు మన ఆత్మీయుల కొరకై, దిక్కులేని ఆత్మల కొరకై ఆ దేవాధ్యయన భక్తితో విశ్వాసంతో విన్నప ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, మరణించిన మా పాపుగార్ల కొరకై, బిషప్ గార్ల కొరకై, గురువులు మఠవాసుల కొరకై ప్రార్థిస్తూ ఉండగా, ప్రత్యేకంగా ప్రభు ఎంతోమంది బిడ్డలు అపారమైన విశ్వాసముతో సత్య సువార్తను బోధించటం కొరకై వారి ప్రాణాలు అర్పించి ఉన్నారు. వారి బలహీనతలను లెక్క చేయక నీ అపారమైన కృపను జ్ఞాపకం చేసుకొని వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, ఓ ప్రభువా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారికి ప్రకాశించునుగాక. వారిలో సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. అదేవిధంగా ప్రభు ఈ రోజున మా అందరి కుటుంబాలలో మరణించినటువంటి వారి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నీ అపారమైన దయలో, అనంతమైన కారుణ్యములను కరుణ కలిగినటువంటి దేవుడవు నాయన, వారి పాపాలను క్షమించి నీ స్వర్గరాజ్యంలో వారిని చేర్చుకోమని, ఓ ప్రభువా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. వారిలో సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎవరైతే ఈనాడు పూజలు పెట్టించుకుంటున్నారో, వారి ఆత్మీయుల యొక్క పరలోక ప్రాప్తి కొరకై ప్రార్థించమని వేడుకుంటున్నారు. వారందరి ఆత్మల కొరకై ప్రార్థిస్తూ ఉండగా, దేవా వారిపై కారుణ్యముతో చూడండి, కరుణతో చూడండి. వారి బలహీనతను లెక్క చేయక నీ కారుణ్యాన్ని బట్టి, నీ కరుణను బట్టి ప్రభువా వారి వేదన నుండి విడుదల దయచేసి స్వర్గరాజ్యంలో చేర్చుకోమని, ప్రభువా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. వారిలో సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఒక నిమిషం పాటు మౌనంగా ప్రియులారా, మన ఆత్మీయుల కొరకై, మనం ప్రార్థించమని అడిగినటువంటి వారి కొరకై, ప్రత్యేకంగా ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మల కొరకై ప్రార్థన చేసుకుందాం. సకలమును సృష్టించి పాలించు ఓ సర్వేశ్వర, మా సృష్టికర్తవు నీవే. సృష్టించబడిన మేమందరము కూడా తిరిగి మరలా మేము చేరుకోవాలని యొక్క కోరిక, ఇదే నీ తలంపు. ఈ లోకము శాశ్వతము కాదు, మేమందరము తిరిగి నీ సన్నిధికి రావలసినటువంటి వారమే. ఆ మహదానందములో, పరలోక ఆనందములో పాలు పంచుకోవాలని యొక్క కోరిక. కానీ మేమందరం ఎన్నో బలహీనతల కారణంగా ఈ లోకములో ఉన్నప్పుడు, మేము చేసుకున్న కట్టుకున్న ధిక్కరింపుల వలన నీ నుండి దూరం అయిపోతున్నాం. కానీ నీ ప్రేమ, నీ కారుణ్యం అనంతము తండ్రి. నీ అపారమైన కారుణ్యములో మమ్మల్ని మేము ఆత్మీయంగా మా మరణము కొరకే సిద్ధపరచుకున్నట్లుగా, మరణించిన ఆత్మలన్నీ నీ సన్నిధి చేరుకున్నట్లుగా మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వినయపూరిత స్తుతి గాన రూపము, పరిమళాల తెరలు ఎగసి విభులి చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుద చేయబడి హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును, ప్రథమ
పరమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా. నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫలపుష్పం ధనధాన్యం సమర్పింతును. నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫలపుష్పం ధనధాన్యం సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగిసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడి గరుడిని ప్రభువు చేరగా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా అర్పణ దయతో అంగీకరింపము. తద్వారా మరణించిన నీ విశ్వాసుల ప్రేమామయుడైన నీ కుమారుని మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటని కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదన నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యం మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవితము కలదను వాగ్దానం మాకు ఊరటనిచ్చుచున్నది. దేవాని విశ్వాసులకు జీవితము మారుచున్నదే కాని నాశనము గుట్టలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసం పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళనన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతను నిరతము స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నేను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా,
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదను, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. వారు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను నీ సేవకుడకు మా లియో పాపుగారని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును
ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యముగా ప్రభువా, ఈనాడు ఎవరైతే ఈ పూజలో వారి ఆత్మీయుల కొరకే ప్రార్థించమని పూజలు పెట్టిస్తూ వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నారో, పాల్గొంటూ ప్రార్థిస్తున్నారు, వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మరి ముఖ్యముగా నీ ప్రేమయందు ఈ లోకముని వీరిని అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు క్రీస్తు నేర్పినట్టు పరలోక ప్రార్థనను అందరం భక్తితో చేతులు చాచి వేడుకుంటూ ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహములను పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వస్తగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతి, సమాధానము, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని యొక్క శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపను పరిహరించడు క్రీస్తు ప్రభువు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముల యొక్క స్వీకరణ మన నిత్య జీవితమును కాపాడును గాక. ఆమేన్. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ
క్రీస్తు రాజాదిరాజా నీ విందులోన నీ పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే గాదా నీ విందులోన నీ పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే కాదా భయభీతి అమరా బహుభక్తి వరలా నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి వరలా చెనుదించు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమ అవతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగిల్మిషములు ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగిల్మిషములు కరుణాలవాలా కనికరము చూపి నీ విందులోన నేర్పించు స్వామి కరుణాలవాలా కనికరము చూపి నీ విందులోన నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమ అవతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా నా ఆత్మశుద్ధి నీ గోరు శరణు నా రక్షణముకై నీ పంచచేరి నా ఆత్మశుద్ధి నీ గోరు శరణు నా రక్షణముకై నీ పంచచేరి భయభీతి అమరా బహుభక్తి వరలా చనుదించు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి వరలా చనుదించు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో కారపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తుని అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవురవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవురవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవురవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు
దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నిడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవతరించవలెనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు మరణమును చవిచూడడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని మరణమును ఉత్థానమును ఈ పాస్కా పరమరహస్యములో కొనియాడితిమి. నిన్ను సేవించి మృతి పొందిన నీ విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతి కాంతుల నిలయమైన పరలోక నివాసమునకు చేర్చునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేన స్వంతం, నీవేన సర్వం, నీ దరికే చేరాలి. నీకేన స్వంతం, నీవేన సర్వం, నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, జీవితమే ఒక ప్రయాణము. తెరుగుమయా తెరుగుమయా నా హృదయ నేత్రములు. తెరుగుమయా తెరుగుమయా నా హృదయ నేత్రములు. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడిని, జవాబు ప్రభు ముందు నిలబడిని, ఏం జవాబు ఇవ్వాలి? ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా
ఎరిగించునా స్వామి, ఎరిగించునా స్వామి. మట్టి నుండి వచ్చిన